సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను. కీర్తనాకారుడు రాసిన 106వ కీర్తనలో 43వ వాక్యాన్ని ప్రారంభిద్దాం. అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను. అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించాను. అయినను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేయుచూ వచ్చారు. చక్కని చరిత్ర ఇశ్రాయేలుల గురించి రాయబడింది. ఇశ్రాయేలునట అనేకసార్లు విడిపించాడట. వీళ్ళట జీవితంలో మార్పు లేకుండా జీవించడం మొదలుపెట్టారట. అసలు ఆ వాక్యం చదివితే అనేక పర్యాయాలు దేవుడు ఎంత శాంతమూర్తి, దేవుడు ఎంత కృపగలిగినవాడు. అనేకసార్లు నీకు యోగ్యత లేకపోయినా, నువ్వు మంచివాడు కాకపోయినా, నీలో భక్తి కనబడకపోయినా, తిన్న తర్వాత ఆయన ఎవరు యెహోవా ఎవరని వెర్రికేకలు వేసినా ఆయన కోపగించుకోక, నీ మీద ప్రతీకారాన్ని తీర్చుకోక ఆయన ఏం చేశాడో తెలుసా? నా పిల్లలే కదా అని విడిపిస్తూ వచ్చాడు. అది వాళ్ళకట ఆటగా మారిందట. వీళ్ళ పట్ల ఆయన చూపే ఔదార్యం, ప్రేమ చేతగాని వాడిగా లెక్క వేశారు. సరే, ఇంతకీ వీళ్ళు మాటిమాటికి చిక్కుల్లో పడడానికి, గుంటల్లో పడడానికి, నీళ్ళు గోతులో పడడానికి, ఇరుకు ఇబ్బందుల్లో పడడానికి కారణాలు ఏమిటి? దానికి కారణం ఏమిటో అక్కడ రాశాడు, చదవండి. అనేక పర్యాయాలు ఆయన వారిని విడిపించాను, అయినను తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేయుచూ వచ్చిరి. వీళ్ళట తమ ఆలోచనలో మార్పు కలుగు చేసుకోలేదట. మాటిమాటికి దేవుడు కృప చూపుతున్నాడు కదా. రోగం వచ్చింది, కాపాడాడు. తర్వాత భయంకరమైన అప్పులు వచ్చాయి, విడిపించాడు. అల్లాడిపోయే భయంకరమైన కన్నీళ్ళ చరిత్ర వచ్చింది, విడిపించాడు. దేవుడు ఈ సంవత్సరం ఎన్ని కార్యాలు చేశాడు అని కృతజ్ఞత కలిగి ఉండాలి కదా మనం. కానీ వీళ్ళ ఆలోచనలు మాత్రం ఏ మార్పు రాలేదట. తర్వాత వాక్యం చదవండి. తమ దోషము చేత హీనదశ నొందిరి. రెండు మాటలు చెప్పాలని కోరుకుంటున్నా. నీ పరిస్థితి తారుమారవటానికైనా, నీ కుటుంబం అస్తవ్యస్తం అవడానికైనా, నీ బలిపీఠం ఆరిపోవడానికైనా, ప్రకాశించవలసిన నీ ముఖం ప్రకాశించకపోవడానికైనా కారణం ఏమిటంటే, మొదటిది నీ ఆలోచనలు. రెండో మాట ఏమి రాశాడో తెలుసు అక్కడ? చక్కని మాట, తమ దోషాలు. ఈ రెండు నీ స్థితిని అధ్వాన స్థితికి తీసుకొని వెళతాయి. ఈరోజు ఈ మాటలు విన్నాక సహోదరులారా, మన స్థితి హీన స్థితికి వస్తుందా,
ఔన్నత్య స్థితికి వెళుతుందా? దేవుడు మనల్ని తలగా చేస్తున్నాడా, తోకగా చేస్తున్నాడా? మన దేవుడు రెక్కల మీద మోస్తున్నాడా? మనం నీళ్లు లేని గుంటలో పడి విలవిలడానికి తన్నుకు చూస్తున్నామా? మన పైన దీవెనకరంగా ఉంటుందా, గాఢాంధకార లోయలాగా ఉంటుందా? మనం వెళ్ళే మార్గం ముళ్ళ కంచెలాగా అడ్డు వేయబడిన అవరోధాలతో ఉందా, లేదు మన వ్యక్తిగత జీవితంలో మన మార్గాల మీద వెలుగు ప్రకాశిస్తుందా? ఒక్క క్షణం ఆగి ఆలకించండి. అక్కడ రాసిన మాట ఏమిటో తెలుసా? వాళ్ళ శ్రమలకి, వాళ్ళ బంధకాలకి, వాళ్ళ ఆలోచనలే మూల వస్తువు పెట్టుబడి అని చెప్పబడుతుంది. దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే గలతీ పత్రికలో ఒక వాక్యం పౌలు రాశాడు. ఏమని రాశాడో తెలుసా? ఏమి విత్తుతావో ఆ పంటే కోస్తావు. మోసపోకండి. అంటే నీ ఆలోచనలు సరిగా లేకపోతే పైకి భక్తి కలవచ్చు, బైబిల్ చదువుతుండవచ్చు, వాక్యం చెబుతుండవచ్చు, పరిచయం చేస్తూ ఉండవచ్చు, కానీ నా దేవుడు నీ పై రూపాన్ని చూసి ప్రతిఫలం ఇవ్వాల. నీ ఆలోచనలు అనే విత్తావుగా, ఆ ఆలోచనలు విత్తిన దాన్ని బట్టే పంట పండుతా వచ్చింది. ఈరోజు నీ ఆలోచన ధోరణి ఎలా ఉంది? కొంతమంది వ్యక్తుల్ని జ్ఞాపకం చేస్తాను. అందులో ఒక వ్యక్తి, మొదటగా యాకోబు అనే వ్యక్తి మీకు బాగా పరిచయం. ఇతని ఆలోచనలన్నీ వింతగాను విడ్డూరంగా ఉంటాయి. ఇతని ఆలోచన ఏమిటంటే, నేను బాగుపడాలి, నేను పైకి రావాలి, పక్కన వాళ్ళ సంగతి ఏమైనా ఉండని, ఎలా అయినా జరగని, అందుకని అందరికంటే పైవాడిగాను, అందరికంటే గొప్పవాడిగాను, అందరిలో గుర్తింపు కలిగిన వ్యక్తిలాగా నేను బ్రతకాలి కనుక నేను మోసము అనే ఆలోచనలతో అడుగు పెడతాను అని చెప్పి ఇక మోసం చేయడం మొదలుపెట్టాడండి. మోసం అనే విత్తనం వేయడం మొదలుపెట్టాడు. తన జీవితంలో అంతా కలిసి వచ్చినట్టే ఉంది. ఈ యాకోబు ఎన్నిసార్లు మోసం చేశాడో నేను చెప్పకముందే మీరు చెబుతారు. అన్నను మోసం చేశాడు, కళ్ళు లేని తండ్రిని మోసం చేశాడు, మాంగారు దగ్గరికి వెళ్ళాక సువ్వను నీళ్ళల్లో పెట్టి కూడా గారడీ చేశాడు. ఓ రకంగా చేయాల్సిన పనులన్నీ చేశాడండి. కానీ జీవితంలో ఏమైనా నెమ్మది ఉందా? జీవితంలో నెమ్మదిని సాధించగలిగాడా? తన భావి జీవితం వివాహం అనే దగ్గరకు వస్తే తాను ఎన్నో కలలుగన్నాడు. నా జీవితం ఎలా ఉండాలి, నా భార్య అందాల రాశిగా ఉండాలి, ఆ రాహేలే నాకు భార్య అయి ఉండాలి, ఎన్ని ఆలోచనలు కలిగి ఉన్నాడు. కానీ విత్తిందేమిటి, కోరుకునేదేమిటి? వెనువెంటనే దాని ఫలితాన్ని అనుభవించాడు. ఈ యాకోబు వివాహం జరిగింది. ఉదయాన్నే లేచి తన మామను నిలబెట్టి అడుగుతున్నాడు, ఏం చేశావు నీవు? నేను రాహేలును కదా వివాహం చేసుకుందాం అనుకునే ఆలోచన కలిగి ఉన్నాను, కానీ నువ్వు నాకు లేయానిచ్చి వివాహం చేశావుగా. అతడు ఏమీ స్పందించరా, పెద్దగా బాధపడరా. అదా మా దేశ ఆచారంలో పెద్దదానికి పెళ్లి చేయకుండా రెండో దానికి చెయ్యం. బాగా ఆలకించండి. నువ్వు మార్గాన్ని సిద్ధం చేసుకుంటున్నావు. నువ్వు విత్తనం వేసావు అంటే పంట కొరకు ఎదురు చూస్తున్నావు. నువ్వు మోసం చేసావంటే మోసం అనే బాట వేసుకుంటున్నావు. నీ జీవితంలో రహదారి దేవుడు నీకు వేయాలి, నువ్వే రహదారి వేసుకున్నావు. ఒక రోజున ఆ పంట నీవు అనుభవించాలిగా. అతని జీవితం వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థలోని గొప్ప మార్పు కలిగింది. తన జీవితంలో ఓ రకంగా చెప్పాలంటే మనశ్శాంతి లేకుండా అయిపోయింది. దీనికి ప్రబలమైన కారణం భూతద్దం పెట్టి చూడక్కరలా, గుండె మీద తడివి చూస్తే నేను ఏ విత్తనం వేశాను, ఎవరికి నేను మోసం చేశాను, కన్నున్న వాళ్ళని మోసం చేశానా, కళ్ళు లేని వాళ్ళని మోసం చేశానా, నీతిమంతులను మోసం చేశానా, బుద్ధిహీనులను మోసం చేశానా, నన్ను నమ్మిన వాళ్ళని నేను మోసం చేశానా? నీ వ్యక్తిగత జీవితంలో నీవు చేసిందే నీకు సోపానం అవుతుంది. ఆ తదుపరి దాని ఫలితాన్ని ఈ యాకోబు అనుభవించాడు. భయంకరమైన పరిస్థితుల్లో తన పైన సాగి వెళ్ళింది. ఈరోజైనా ఈ మాటలు వింటున్న తర్వాత అయినా ఒక్క క్షణం ఆగి హీనదశ రావటానికైనా, మార్గాల మీద చీకటి కమ్మటానికైనా మన ఆలోచనలు మూలమని తెలిసి మొదటగా మన ఆలోచనల మీద మనకు జయము కలగాలి. ఆ ఆలోచనలు పరిశుద్ధమైనవై ఉండాలి. మరి ఈ రోజున భక్తి కలిగిన నీ జీవితంలో ఈ స్థాయికి నువ్వు ఎందుకు దిగజారుతూ వచ్చా? ఒక వ్యక్తి హీనస్థితికి రావడానికి కారణం ఏమిటి? ఒక కుటుంబం అంతరించిపోవడానికి కారణం ఏమిటి?
ఒక కుటుంబానికి నెమ్మది లేకుండా క్షేమం లేకుండా అయిపోవడానికి కారణం ఏమిటి? ఇక్కడ రాయబడిన మాట ఏమిటో తెలుసా? మొదటిది ఆలోచనలు. యేసు ప్రభువుని అమ్ముకోవాలని ఆలోచన ఇస్కరియోతు యోధాకు వచ్చింది. కానీ తర్వాత ఏమొచ్చింది? అమ్ముకుని ఆయన అప్పగిస్తే కొరడాలతో కొట్టి చంపుతారు. కానీ నువ్వు విత్తిన విత్తనం యేసు ప్రభు సావహమునిపై అతడు చచ్చాడు. కారణం ఏమిటో తెలుసా? నువ్వు విత్తిన విత్తనమేగా. నీ ఆలోచనలు సరిగా లేకపోతే అది నీ జీవితానికి క్షేమం కాదు. ఓ సేవకుడుగా బ్రతిమలాడుతున్నా, ఎవరినో చంపుదామనుకుంటే తానే ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందిగా. ఎవరికో కీడు చేద్దామనుకుంటే ఆ కీడు మన ఇంట్లోనే కనపడుతుందిగా. ఎవరినో నిందిద్దామనుకుంటే ఆ నిందల పాలు మన పిల్లలు అవుతారుగా. ఎవరికో ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఆ భయంకరమైన ప్రతిఫలం నీకే కలుగుతుందిగా. ఒక్క క్షణం ఆగి ఆలోచించి ఒక సేవకుడిగా చెప్పగలిగిన మాటలు చెవియొగ్గండి. క్రీస్తునందున్న వారి ఆలోచనలన్నీ పవిత్రంగా ఉండునుగాక. మరో విచిత్రమైన అనుభవం ఏంటో తెలుసా? నీ పిల్లలకు ఆస్తి లేకపోవచ్చు, గుండె నిండా మంచి ఆలోచనలు కలిగి ఉండు. నీ పిల్లలకు ఆస్తుపాస్తులు సంపాదించి పెద్ద చదువులు చదివించలేకపోయి ఉండొచ్చు. పవిత్రమైన ఆలోచనలతో నీ ఉండి ప్రభుని స్తుతించు. నీ కళ్ళ ముందు నీ పిల్లలు యోగ్యులుగా మారబోతున్నారు. ఒక ఉన్నత దశలో నీ పిల్లలను ప్రభు నిలబెట్టబోతా ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? ఆస్తి నీ ఆలోచన. నీ ఆలోచన మంచిదైతే దాని ప్రతిఫలం తప్పక నీవు చూచుదువుగాక. ఈరోజు నేను చెప్పే ఈ మాటలు బయట ప్రపంచంలో ఉన్న వాళ్ళకు కాదు, భక్తి చేస్తున్న వారి ఆలోచనలు. ఇస్కరియోతు యోధ బయటవాడు కాదు, యాకోబు దేవుణ్ణి ఎరగనవాడు కాదు, పరిగెత్తిన గెహాజీ పరాయి దేశంలో పారసిక దేశంలో ఉన్నవాడు కాడు. వీళ్ళంతా దేవునితో ఉన్నవాళ్లేగా. ఈ రోజున ప్రత్యేక సందేశం దేవుని సొత్తుగా బతుకుతూ దేవుని బిడలని పేరు పెట్టబడి దేవుని మందిరంలో నాటబడి దేవుని జనాంగంగా నడుస్తున్న నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? నీ ఆలోచనలేగా విత్తనం అవుతుంది. నీ ఆలోచనేగా నీ క్షేమం కలుగ చేస్తుంది. నీ ఆలోచనేగా నీ కుటుంబ పతనానికి కీడు కారణమవుతుంది. ఈ రోజున సేవకుడుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను. మీ హృదయంలో ఉన్న ప్రతి ఆలోచన దేవుని చిత్తమై ఉండాలి. దుష్ట తలంపులు నశించిపోవాలి. ఈ రోజైనా ఈ మాట విన్నాక కరువైనా సమస్య అయినా కన్నీళ్ళైనా నీకెందుకు వస్తున్నాయి? ఎక్కడో నీ ఆలోచన దెబ్బతింది. దండం పెట్టి చెబుతున్నాను, కరువు కారణం వాళ్ళ ఆలోచనలేక. చావడానికి కారణం అదిగో ఆ ఇస్కరియోతు యోధ అమ్మకం కలిపి ఆయన మరణం కోరుకోవడమే ఆలోచనగా ఇతను చావ కారణం. ఒకసారి తన జీవితంలో ఏదో సాధిస్తానని ఆలోచన కలిగి దుష్టాలోచనలతో ఉండి తండ్రిని మోసం చేస్తే కుటుంబ జీవితమే దెబ్బతిని ఒక విత్తనం విత్తి పంటను కోసుకుని ఆ తర్వాత కాని వ్యక్తిని పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందిగా. కుటుంబ వ్యవస్థలో ఎందుకు నష్టం కలుగుతుంది? వేసిన అడుగు ఎందుకు జారి పడుతుంది? దీని అంతరికే ప్రబలమైన కారణం ఒక్కటే, ఆలోచనలు. చాలా జాగ్రత్త. బైబిల్లో ఒక మాట చెబుతాను, దుష్టుని ఆలోచన చొప్పున. అంటే నీకు మంచి ఆలోచనలు ఉన్నాయి, దుష్టుని ఆలోచనలు ఉన్నాయి. దుష్టుని ఆలోచన నిన్ను వేరు లేకుండా ఎండిపోయేట్టు చేస్తుంది. కానీ యోగ్యమైన ఆలోచన ఫలించే చెట్టులాగా చేస్తుంది, ఫలం నిలిచి ఉండేట్టుగా చేస్తుంది, పొట్టెగిరిపోయినా నువ్వు నిలిచే గట్టి గింజగా చేస్తుంది. అంటే నీ దీవెనంతా నీ ఆలోచనలతోని. ఈరోజు ప్రత్యేకంగా నేను చెప్పాలనుకున్న ప్రత్యేక ఉద్దేశం ఏమిటంటే, మీ అందరి ఆలోచనలు సరిచేయబడునోగాక. ప్రతివాని తలంపులు దేవుడు ఎరిగిన వాడు గనక అవి దిద్దబడునోగాక. రోగం పోవాలని, ఏదో పిల్లలు కలగాలని, దీవెన కలగాలని, ఆస్తి పెరగాలని, ఒక రకంగా రకరకాల దీవెనలు కలగాలని సందేశాలు విన్నారు. ఈరోజు ప్రత్యేక సందేశం ఏంటంటే, నీ ప్రాణ ఆత్మ దేహానికి మేలు కలిగేట్టుగా నీ మనసునకు స్వస్థత కలగాలి, నీ ఆలోచనలకు స్వస్థత కలగాలి, నీ ఆలోచనలో గొప్ప మార్పు కలగాలి. ఆ కార్యం ఈరోజే ప్రభు మొదలుపెట్టునగాక. ఈరోజు యేసు రక్తంలో మీ ప్రతి ఆలోచన పరిశుద్ధపరచబడునగాక. గట్టిగా చెప్పాలి. ఇప్పుడు ఆలోచనల విషయంలో ప్రభు తన కార్యం చేయాలి. మనం నీతిగాను యథార్థంగా నడవడం మొదలు పెడితే మన జీవితానికి దీవెన కలుగ చేయగలిగిన వాడు. అక్కడ రాసిన మాట ఏమిటో మరలా చదువుతాను వినండి. 106వ కీర్తనలో వారి దేశాన్ని రక్తం ద్వారా అపవిత్రపరిచారు. అంటే నీ ఆలోచన వలన కుటుంబం నాశనం అవుతుంది, నీ ఆలోచన వలన భక్తి అపవిత్రం అవుతుంది, నీ ఆలోచన వల్ల నీ పిల్లల జీవితం అపవిత్రం అవుతుంది, నీ ఆలోచన వల్ల చివరికి దేశం కూడా అపవిత్రమైపోతుంది.
వాళ్ళ ఆలోచనలతోనే ఈ రక్తం వదిద్దాం అనుకున్నారుగా, దేశం అపవిత్రమైపోయింది. వీటన్నిటికీ మూలం ఆలోచనేగా. మరి ఇటు ఆలోచనలతో నీవు కలిగి ఉంటే దాని ఫలితం ఎంత దారుణమైన పరిస్థితి. కరువుకు కారణం నీవే, చావుకు కారణం నీవే, పిల్లలకు భయంకరం వెదజెందడానికి కారణం నీవే, ఆకారింట్లో సంతానం అంతా గాడిదలు కూడా దెబ్బలు తినడానికి కారణం నీ ఆలోచనలే. ఈ రోజైనా నిన్ను బట్టి నీ కుటుంబానికి క్షేమం కలగాలి, కానీ నిన్ను బట్టి నీ కుటుంబానికి దారుణ మారణోత్సవం జరగకుండానట్లుగా సరిచేయబడుదురుగాక. నువ్వెప్పుడైతే నీ ఆలోచనలు సరి చేసుకుంటావో, అక్కడ ఒక మాట అన్నాడు, అయినను వారు తమ ఆలోచనలు అనుసరించి తిరుగుబాటు చేస్తూ వచ్చిరి, తమ దోషములను బట్టి హీనదశ నొందిరి, అయినను వారి రోదనము వినగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను. వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను. తిరిగి ప్రభు మరలా నిన్ను చూడబోతున్నాడు. తిరిగి మరలా నీకు క్షేమం కలుగ చేయబోతున్నాడు. తిరిగి మరలా రెక్కల నీడలలో దాచబోతా ఉన్నాడు. నువ్వు ఆలోచనలో దెబ్బతిన్నావని, దేశాన్ని అపవిత్రపరిచావని, భయంకరమైన ఉద్దేశాలతో సాగి నీకు నీవే నాశనం తెచ్చుకున్నావని, దోషాలు మూటగట్టుకున్నావని ఎరిగి ప్రతీకారంతో కళ్ళు తెరిచి నోరు తెరవలేదు. కానీ ఆయన ఏమంటున్నాడో తెలుసా? చాలా తేటగా, వారి మొర విన్నాను, నేను వారిని మరలా కనికరిస్తాను. మరలా వాక్యం చదవండి. అయినను వారి రోదనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను. వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. తన కృపాబాహుళ్యమును బట్టి వారిని కరుణించెను. వారిని చెరగొనిపోయిన వారికందరికి వారి ఎడల కనికరము పుట్టించెను. ఇప్పుడు ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను, క్లుప్తంగా చెబుతాను. ఆయన వైపు తిరిగి పశ్చాత్తాప పడితే ఆయన 2 కార్యాలు నీకు చేస్తాడు. ఆ 2 కార్యాలు విని ఇక్కడి నుంచి మీరు సెలవు తీసుకుంటారు. చదవండి. కీర్తనాకారుడు రాసిన 97వ కీర్తనలోని 11వ వాక్యాన్ని మొదలు పెడదాం. నీతిమంతుల కొరకు వెలుగును యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడినవి. నీ కుటుంబం కొరకు దేవుడు 2 విత్తనాలు విత్తునగాక. నీ సంఘం కొరకైన 2 విత్తనాలు విత్తునగాక. మొదటి కార్యం, నీతిమంతుల కొరకు వెలుగును, నీతిమంతుల కొరకు వెలుగును ఆయన విత్తునగాక. ఈ రోజు నుంచి మీ కుటుంబాలు వెలుగు విత్తబడునగాక. మీ పిల్లల మనుగడకు చీకటి గాక వెలుగు విత్తబడునగాక. ఎవరి కొరకు? నీతిమంతుల కొరకు. ఎవరి నీతిమంతులు? నరులంతా దారి జరుపుకున్నారు, మనులంతా నాశనం అయ్యారు, దేవునికి విరోధంగా నడిచిన వారే. అయినా యేసు అనే దేవుడు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి ఎత్తించాడు. తన అమూల్యమైన రక్తాన్ని సిలువలో ధారలుగా కార్చాడు. ఎప్పుడైతే ధారలుగా కార్చిన రక్తం నీ కొరకని గుర్తించి రమ్మని పిలుచుతున్న యేసు చేతిలోనికి వచ్చి సిలువ యొద్ద నిలవబడి నీ పాపాలన్నీ ఒప్పుకొని, అయ్యా నేను ఇప్పటికే నా కుటుంబాన్ని మోసం చేసుకున్న మోసగాడిని, అయ్యా నేను అతలు కీడు చేయాలనుకుని ఉరితాడు నాకే బిగించుకున్న వ్యక్తిని, నా జీవితంలో నీతిపరుడితో ఆటలాడి కరువు తెచ్చుకున్న దౌర్భాగ్యుడను, నా జీవితంలో నిన్ను లెక్క లేకుండా చేసి హీనదశకు వచ్చిన వాడని, నేను పాపినయ్యా అని కానీ నీవు ఆయన సన్నిధిలో ఒప్పుకొని నీ పాపాలు విడిచిపెడితే ఆయన రక్తం ద్వారా కడుగుతాడు. కడిగిన తర్వాత నిన్ను నీతిమంతుడిగా ముద్రిస్తాడు, నిన్ను నీతిమంతుడిగా నిలబెడతాడు. నిన్ను నీతిమంతుడని ఒక క్షణం తన దూతల ఎదురు చెబుతాడు, ఇదిగో నా రక్తం ద్వారా కడగబడిన బిడ్డలు, వీళ్ళంతా గొర్రెపిల్ల రక్తంలో కడగబడిన నీతిమంతులు, వీళ్ళే పరిశుద్ధులు. ఈ రోజున నీ దశ మారాలి అంటే సిలువే దర్శనం. నీ భయంకరమైన శాపం తొలగాలంటే సిలువ గుమ్మమే ముఖ్యం. నీ జీవితంలో కన్యలకు ముగింపగలిగి నువ్వు చేసిన ఆలోచనలతో పతనమైన నీ జీవితానికి మరలా నీకు నోటి నిండా నవ్వు కలగాలి అనుకుంటే సిలువే దారి. ఆయన దగ్గరకు వచ్చి నువ్వు సరిచేయబడితే తిరిగిన వారికి, పశ్చాత్తాపడిన వారికి, యేసు రక్తం ద్వారా కడగబడిన వారికి, జీవితాన్ని మార్చుకుని ప్రభు కొరకు బ్రతకాలని అలాంటి మనస్తత్వంతో ఆయన యొద్దకు వచ్చిన వారికి
ఈ రెండు విత్తబడుతున్నవి. మొదటిది వెలుగు. ఆయన వెలుగును విత్తాలని కోరుకుంటున్నాడు. ఒక సేవకుడిగా నేను చెప్పగలిగిన మాట ఏమిటో తెలుసా? మన నివాసాల్లో మనం ఉంటున్నాం, మనకు తెలియకుండానే మన ఇళ్లలో చీకటి ఉంది. ఆ చీకటి మనిషిని పెత్తనం చేస్తానే ఉంది. ఆ చీకటి కరెంటు పోతే వచ్చే చీకటి కాదు. నీ జీవితాన్ని కమ్మిన చీకటిలో అంతా అయోమయం ఉంటుంది. ఆ ఇంట్లో చీకటి ఉందా? ఏం మాట్లాడుతున్నాడో తెలియదు, ఏం ఊహిస్తున్నారో తెలియదు. ఆ తర్వాత అయోమయంలో వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాదు. వాళ్ళని కానీ పలకరిస్తే వాళ్ళనే మాట్లాడి తెలుసా? అందరం కష్టపడుతున్నామని డబ్బు ఏమైపోతుందో అర్థం కావట్లా. ఎంతమంది ఇంత ప్రయాస పడుతున్నాం, అసలు మాకేమీ తోచిపడవట్లా. కనీసం ఉండడానికి ఆధారం లేకుండా అయిపోయింది. అంటే జీవితం అంతా అయోమయం. దండం పెట్టి ఈరోజు మీతో నేను చెప్పగలిగిన మాట, అయోమయం అనే చీకటి నీ జీవితంలో ఉండకూడదు. మరి ఈ రోజున ఆ చీకటి కానీ నీ ఇంట్లో ఉంటే, నా దేవుడు ఎవరో తెలుసా? నిన్ను కడిగి నీతిమంతుడిగా మార్చాడు గనక సాతాను సరుకైన అయోమయం అనే చీకటి యేసు నామాన లయపరచబడును గాక. మన దేవుడు నీతిమంతుడిగా జీవిస్తే, పరిశుద్ధుడిగా జీవిస్తే, యేసు రక్తం ద్వారా కడగబడిన వ్యక్తిలాగా నీ అడుగులు వేస్తే ఆయన నీ కొరకు వెలుగు విత్తుతాడు. నేను దండం పెట్టి చెబుతున్నా, చీకటి అంటే కరెంటు పోయిన చీకటి కాదు. ఇది జీవితంలో సాతాను ప్రయోగించే చీకటి. నీ మార్గాల మీద చీకటి ఉంటుంది, నీ ఆలోచనలో చీకటి ఉంటుంది, కుటుంబంలో సమాధానం లేని భయంకరమైన అసమాధానం అనే చీకటి ఉంటుంది. ఎంత కష్టపడినా ఏమైందో తెలియని చీకటి ఉంటుంది. ఇంకా అన్నిటికంటే గొప్ప చీకటి ఏమిటో తెలుసా? ఒకరి మీద ఒకరికి అనుమానం అనే చీకటి. ఇంకా చెప్పాలి అంటే ఒకరినొకరు అపార్థం చేసుకునే చీకటి. ఈ చీకటితో నీ పయనం సాగుతుంది. ఇంతకీ దీని అంతర కారణం ఏమిటంటే, నీవు అనేక సార్లు దేవునిగా కనపరచాలా. నీ ఆలోచనలో దారి తప్పావు, దేశాన్ని అపవిత్రపరిచావు, నీ సహవాసంలో అనేకులు కీడు చేశావు. దాని ఫలితమే నీ జీవితం అయోమయం అవుతుంది. ఈరోజు కానీ యేసు రక్తం ద్వారా కడగబడి దేవుని సొత్తై ఆయన మార్గంలో నీవు నడిచేవాడవైతే ఆయన వెలుగును విత్తునగాక. మీరు ఇంకో మాట కూడా చెబుతాను, ఆయన నీ మార్గాల మీద వెలుగు ఉదయింపచేస్తాడు. చదవండి ఆ వాక్యాన్ని. యోబు గ్రంథం 22:28 వాక్యం. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. అందరూ ఆమేన్ చెప్పాలి. ఈరోజు నువ్వు సేవకుడిగా చెబుతున్నా, వ్యాపార మార్గంలో వెళ్ళినా, సంబంధం కుదిర్చే మార్గంలో వెళ్ళినా, జీవితంలో చదువుల మార్గంలో వెళ్ళినా, ఆధ్యాత్మిక భక్తి కలిగిన మార్గంలో వెళుతున్నా, నీ జీవితంలో స్నేహం అనే మార్గంలో వెళుతున్నా, నీవు దేవుని కొరకు ప్రయాసపడాలనే మార్గంలో వెళుతున్నా, ఈ రోజున నా దేవుడు తన వెలుగును నీ మార్గాల మీద ఉదయింపచేయునగాక. వెలుగొచ్చిబడింది అంటే ఎక్కడి నుంచి వస్తుంది? నీ జీవితంలో చీకటిని వెలుగుగా చేస్తాడు, మార్గాల మీద వెలుగును చూపిస్తాడు. ఎంత ఆశీర్వాదకరమైన ఈ సందేశం! ఒక్క క్షణం ఆగి ఆలకించండి సహోదరులారా. ఈరోజు ఇంకా ఈనదశలోనే ఉంటావా? ఇంకా దౌర్భాగ్యమైన పనులు చేస్తూనే ఉంటావా? దుష్ట ఆలోచనలతో నీకు నీ పిల్లల కీడు తెచ్చుకుంటావా? ఇంకా చెడ్డ ఆలోచనలతోనే నీ పైన నాశనం చేసుకుంటావా? ఆయన వైపు తిరిగి, నేను భయంకరమైన ఆలోచనలతో నాశనం అయిపోయానయ్యా, నన్ను కనికరించయ్యా అని ఆయన వైపు తిరిగి నీవు పాపాలను ఒప్పుకుని ఆయన దగ్గర తిరగగలిగితే నిన్ను కూడా కనికరించబోతున్నాడు. వారి కన్నీళ్లను చూచాను, వారి మొర్రను విన్నాను, వారికి నేను సాయం చేయబోతున్నాను. ఏ సాయం చేస్తావయ్యా? ఇట్టి వారికి నేను వెలుగనే విత్తనం విత్తుతాను. వెలుగనే విత్తనం విత్తితే ఈ రోజు నుంచి నీ ఇంట్లో ప్రతి దానిలో దేవుని వెలుగు చూచుదువగాక. నీ బిడ్డల భవిష్యత్తులో వెలుగును చూచుదువగాక. నీ ఆరోగ్య విషయంలో వెలుగును చూస్తువగాక. నీ ప్రార్థనా జీవితంలో వెలుగును చూచుదువగాక. ఈ రోజైనా నీ గతకాలపు ఆలోచనలను వదులుకోగలవా? వాటిని మానుకోగలవా? వాటిని వదులుకుని వాటిని జయించి, అయ్యా నేను నీకు విరోధంగా ఇంతకాలం ప్రవర్తించానయ్యా, దయచేసి క్షమించయ్యా అని నువ్వు క్షమాపణకు వచ్చి ఆయన వైపు తిరగగలిగితే నీ కొరకు దేవుడు విత్తనం విత్తబోతున్నాడు. ఆ విత్తనం పేరే వెలుగు. ఈ మాటలు విన్నాకైనా నీ జీవితంలో ఆయనను ఎంతగా హత్తుకొని జీవించాలో ఒక్క క్షణం ఆగి ఆలకిస్తే నీతిమంతుడు. చెప్పండి, మరి నీతిమంతుల్లాగా జీవించగలగాలిగా.
నోవాహు నీతిమంతుడిగా జీవించాడు, అబ్రహాము నీతిమంతుడిగా జీవించాడు. ఆయన నీ కొరకు ఆయన విత్తే విత్తనం ఆనందమయమై ఉండాలి. మరి అట్లాంటప్పుడు నువ్వు ఒక యథార్థవంతుడిగా ఉండాలిగా. ఈ రోజున దేవుని విత్తుతాకు వచ్చాడు, ఆయనకు పొలం కావాలి. ఒకటి నీతిమంతుడనే జీవితం అనే పొలం కావాలి, రెండవది యథార్థమైన జీవితం అనే పొలం కావాలి. అప్పుడు ఆ విత్తనం ఫలభరితంగా ఉంటుంది. మరి యథార్థవంతుడును అనే పొలంగా మారావా? నీతిమంతుడును అనే పొలంగా మారావా? యథార్థత భూమిగా మారినట్టుగా నీ జీవితం యథార్థం అయితే ఆ పొలాన్ని చూసినప్పుడల్లా దేవుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్తనాలు విత్తుతాడు. ఆ ఇంటి నిండా క్షేమం అనే విత్తనాలు ఉంటాయి, సంతోషం అనే విత్తనాలు ఉంటాయి, ఆనందం అనే విత్తనాలు ఉంటాయి, ఐక్యత అనే విత్తనాలు ఉంటాయి. కనుక నీవు రెండు అనుభవాలకు రావాలి. ఒకటి నీతి కలిగిన జీవితం అనే పొలము, రెండవది యథార్థమైన పొలముగా మారాలి. ఈ రెండు అనుభవాలకి రాగలిగితే నా దేవుడు వెలుగని విత్తనం, ఆనందమనే విత్తనం విత్తుతాడు. అది పంటై నిన్ను దీవించునగాక. మరి ఇంకా జీవితంలో శ్రమల పాలవుతూనే ఉంటావా? ఇంకా దేవునికి విరోధంగా మాట్లాడుతూనే ఉంటావా? దేవునికి విరోధమైన ఆలోచనలతో కొనసాగుతావా? ఇప్పుడైనా దేవుని కనికరం నీ మీదకు వస్తుండగా నిన్ను చూసి అసహ్యపడకుండా నేను వీరిని విత్తనాలతో దీవిస్తా, ఆశీర్వదిస్తాను అంటున్నాడుగా. నువ్వెందుకు మారకూడదు? ఆయన పాదాలు ఎందుకు పట్టకూడదు? పగిలిన గుండెతో ఎందుకు ప్రార్థన చేయకూడదు? తలల వంచండి, ఓ చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడును ప్రేమమయుడైన ప్రభు, వందనాలయ. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. నీ మాటలు వినే అవకాశాన్ని కలుగచేశావు. నిజమే ప్రభువా, దావీదు నీతి కలిగిన భూమిగా మారాడు. తరతరాల కిరీటం ఇచ్చావు, నిత్య ఆనందం కలుగచేశావు. శత్రు భయం లేకుండా చేశావయ్యా. నువ్వు విత్తే విత్తనం మాకు క్షేమమయ్యా. మరొక్కసారి ప్రజలు నీ మాటలు విన్నారు, చేతులు పైకెత్తారు. చేతులెత్తిన ప్రజలను కనికరించండి. వీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వారి ఇంట్లో వెలుగు వెత్తబడాలి, వాళ్ళ కుటుంబాల్లో వెలుగు వెత్తబడాలి, వాళ్ళ చీకల కోణంలో వెలుగు వెత్తబడాలి, వాళ్ళ జీవితంలో ఆనందం వెత్తబడాలి, క్షేమం వెత్తబడాలి, సంతోషం వెత్తబడాలి, దీవెన వెత్తబడాలి, పరిశుద్ధత, అన్యోన్యత, ప్రేమ వెత్తబడాలయ్యా. అట్టి బలమైన కార్యాలు జరిగించి నీ రాకడ కొరకు ఆయత్తపరచండి. పేరు పేరున బిడ్డలను దీవించి మహిమ పొందండి. యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ప్రతి నెల 15వ తేదీ రాత్రి 9 గంటల నుండి హోసన్నా మందిర్ హనుమాన్ జంక్షన్ నందు జరుగును. రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా: పాస్టర్ దేవదాస్ గారు, హోసన్నా మందిర్, న్యూస్వీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.